హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. 317 జీవో బాధితులు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. నిరసనకారులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ 371 జీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బాధితులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. జీవో 317 కు సంబంధించిన వారికి సంబంధించిన ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ ఆవరణలోకి రావడం జరిగింది. జీవో 317 వల్ల తమకు స్థానికత లేకుండా పోయిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో, ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందో హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారంతా కూడా మనం చూడవచ్చు విజువల్స్ లో పెద్ద ఎత్తున గాంధీ భవన్ ఆవరణలోకి రావడం జరిగింది. కొంతమంది మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పండి, మీకున్న సమస్య ఏంటి, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? సార్, ఇప్పుడు మాకున్నటువంటి ప్రధాన డిమాండ్ ఏం లేదు. మా స్థానికతను కాదని చెప్పి కేసీఆర్ ప్రభుత్వంలో చీకటి జీవో 317 తీసుకొచ్చిండు. దీంతో మా కుటుంబాలన్నీ అల్లకొల్లం అయిపోయినాయి. మా పేరెంట్స్ని చూసుకోలేకుండా పోతున్నాం. దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టో కూడా పెట్టారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు 48 గంటల్లోనే మీ యొక్క సమస్యను పరిష్కరిస్తాను, జీవోని క్యాన్సిల్ చేస్తానని చెప్పారు. అదే మాట మీద ఇన్ని రోజులు వాళ్ళని గెలిపించడంలో కూడా మా యొక్క ప్రముఖ పాత్ర వహించినాం. ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరం కూడా ఈ ప్రభుత్వం రావాలని కూడా మేము కోరుకున్నాం. అట్టనే వచ్చింది. కాబట్టి వారు ఇచ్చినటువంటి మాటని వాళ్ళు నిలబెట్టుకోవాలని, నిలబెట్టుకుంటారని కూడా ఇప్పుడు గాంధీ భవన్కి వచ్చారు కదా, ఇక్కడ ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తారు? గాంధీ భవన్ దగ్గర ఇక్కడ ఎవరైనా రావాలంటున్నారా, లేకపోతే ఏంటి ఇంత ప్రధానమైన మీ డిమాండ్? ఎవరిలో 317 జీవో మీద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని, దాన్ని శాంతియుతంగా మేము తెలియజేయడానికి గాంధీ భవన్కి వచ్చాం. 317 ఇంప్లిమెంట్ కాకపోవడానికి ప్రధానమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అది ఏంటో క్లియర్ గా చెప్పట్లేదండి. కమిటీ రిపోర్ట్ వస్తే కానీ చెప్పట్లేమంటున్నారు. జిఏడీకి ఇచ్చినామంటున్నారు. జిఏడీ నుంచి ఇంకా రిపోర్ట్ పెండింగ్ లో ఎందుకు ఉంది అని మేము అడుగుతున్నామండి. మాది యాదాద్రి డిస్ట్రిక్ట్ అండి. నన్ను తీసుకెళ్లి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో పడేశారండి. మెడికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ నర్స్ నేను. ఆదిలాబాద్ నుంచి యాదాద్రి రావాలంటే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పేరెంట్స్ ఒక దగ్గర, అత్తమామలు ఒక దగ్గర. చాలా వరకు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు 317 ఇంప్లిమెంటేషన్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? చాలా ఇబ్బందులు ఉన్నాయండి. మా యొక్క స్థానికతను కానీ వేరే జిల్లాలో, మేము పరాయి జిల్లాలో మేము ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొన్ని వందల కిలోమీటర్లు రోజు ప్రయాణం చేసుకుంటూ అక్కడ ఉద్యోగానికి న్యాయం చేయలేదు. ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి గల ఇబ్బందులు ఏంటి? ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం చేయడానికి ఇబ్బందులు ఏం లేవు. ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే దీంట్లో వాళ్ళు దాటవేసే ధోరణిలో ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని మేము శాంతియుతంగా ర్యాలీ చేయాలని ఈ రోజు నిర్ణయించుకున్నాం. గాంధీ జయంతి రోజునే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఆ మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని గుర్తు చేయడానికి వచ్చినాం. దీంతో మేము చాలా మందిని ఇబ్బంది పడుతున్నాం. మా యొక్క సమస్యను పరిష్కరించాలని శాంతియుతంగా మేము ర్యాలీ చేయడానికి వచ్చాం. అదేవిధంగా గుర్తు చేయడానికి వచ్చాం. పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తా ఉన్నారు మహిళలు, పురుషులు కానీ వాళ్ళ పిల్లలతో కలిసి. చెప్పండి అమ్మా, ఏంది? కొత్త నోటిఫికేషన్ ఇచ్చి బడ్జెట్ రిలీజ్ చేసి వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తున్నారు సార్. దానివల్ల ఫైనాన్షియల్ గా వాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది. కానీ మమ్మల్ని మూవ్ చేయడం వల్ల వాళ్ళకి ఎట్లాంటి ఫైనాన్షియల్ లాస్ కానీ ఎటువంటి ఇది లేదు. మా జీతం ఎక్కడున్నా మాకు వస్తుంది సార్. అలాగే ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలంటే కూడా ఆలోచించకుండా కొత్త నోటిఫికేషన్ వెంటనే ఇచ్చేస్తున్నారు. మరి మమ్మల్ని మా సీనియర్స్ మా వాళ్ళ ప్లేస్ లో ఉండి కొత్త వాళ్ళు మా ప్లేస్ లో ఉంటే మా స్థానికత ఎక్కడని చెప్పుకోవాలి సార్. మేము ఎటువంటి ఫైనాన్షియల్ లాస్ కూడా వాళ్ళకి ఏం ఉండదు సార్. మా ఫ్యామిలీస్ ని, మా బతుకుల్ని బాగు చేసిన వాళ్ళు అవుతారు సార్. ఇది చాలా వరకు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఫ్లగ్ కార్డ్స్ కూడా పట్టుకున్న పరిస్థితి ఉంది. ఏవైతే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా అప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. జీవో నెంబర్ 317 ఉపసంహరించండి అంటూ కూడా సీఎం ఇప్పుడు హామీ నిలబెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గత ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవోను వెంటనే ఉపసంహరించి తమ స్థానికతను తమకు కల్పించాలంటున్నారు. చెప్పండి అమ్మా. సరే, చీకటి 317 జీవో చీకటి వల్ల మేము చాలా బాధలు అనిపిస్తున్నాం సార్. మేము రోజు 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఒక
దిక్కు, సంసారాలు ఒక దిక్కు, అంత ఫ్యామిలీ అంత మానసికంగా బాధపడుతున్న, ఆరోగ్యాలు పాడవుతుంది సార్. మా స్థానికత మాకు కావాలి, మా స్థానికత మమ్మల్ని పంపించండి. దీంట్లో ఎలాంటి ఖర్చులు లేవు సార్. ఇప్పటికీ నేను 4 డిస్ట్రిక్ట్లు తిరిగాను సార్. ఒక టీచర్ 4 డిస్ట్రిక్ట్లు తిరగాల్సిన అవసరమేనా సార్? చాలా చాలా బాధలు అనుభవిస్తున్నాం సార్. జాబ్ వచ్చినప్పటి నుంచి నిజామాబాద్ డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, నిర్మల్ డిస్ట్రిక్ట్, మళ్ళీ ఇప్పుడు మంచిర్యాల డిస్ట్రిక్ట్ సార్. 4 డిస్ట్రిక్ట్లు తిరుగుతున్నాను సార్. నా సర్వీస్ అంతా లాస్ అయింది. మళ్ళీ మేము జూనియర్లు ఎట్లా అవుతాం సార్? నాకు 25 ఏళ్ళ సీనియారిటీ ఉంది. నాకు 25 ఏళ్ళ సీనియారిటీ ఉంది సార్. అయినా కానీ స్థానికత లేదు మాకు. మా స్థానికతను మాకు పంపించండి సార్ దయచేసి. మొత్తం మీద ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్లకార్డులు పట్టుకొని వారి ఫ్యామిలీతో కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. చాలా ఏరియాల నుంచి కూడా వచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. సీఎం గతంలో ఎన్నికల సందర్భంగా ఎన్నికల కంటే ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోవాలి. జీవో 317 వల్ల తమ స్థానికత తమకు కలగకుండా పోతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని చేయాలని చెప్పేసి కూడా వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద చూడొచ్చు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తున్నాయి తప్ప తమ ఆందోళనను విరమించలేదు. ఈ రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నామని కూడా 317 బాధితులంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నేను రవీందర్తో ప్రతాప్, 10 TV, హైదరాబాద్.